నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఎప్పుడు? 2010లో మే 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. భూమిపై జీవాల మధ్య భేదాన్నే జీవ వైవిధ్యం అంటారు. జీవనశైలిలో మార్పు వల్ల పర్యావరణంలో కాలుష్యం పెరగడంతో భూగోళం వేడెక్కుతుంది. దీంతో జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. అందువల్ల పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక మొదటిది, ఓసీఐ పోర్టల్ను ప్రారంభించిన అమిత్ షా. ఇటీవల కేంద్ర హోంమంత్రి న్యూఢిల్లీలో కొత్త ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా పోర్టల్ను ప్రారంభించారు. 1955 పౌరసత్వ చట్టాన్ని సవరించడం ద్వారా 2005 ఆగస్టులో ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా పథకాన్ని ప్రవేశపెట్టారు. అర్హత కలిగిన విదేశీ పౌరుల కోసం దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడం, ఆధునీకరించడం ఈ పోర్టల్ లక్ష్యం. ఇక రెండవది, సివిల్ జడ్జ్ పదవికి 3 ఏళ్ల లీగల్ ప్రాక్టీస్ తప్పనిసరి. సివిల్ జడ్జ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి కనీసం 3 సంవత్సరాల లీగల్ ప్రాక్టీస్ ని తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. న్యాయపరమైన పాత్రలను చేపట్టే ముందు అభ్యర్థులకు వాద్యాలలో అనుభవం ఉండేలా చూసుకోవడం ద్వారా న్యాయ వ్యవస్థ నాణ్యతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక మూడవది, విక్షిత్ కృషి సంకల్ప అభియాన్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి. దేశవ్యాప్తంగా మే 29 నుంచి జూన్ 12, 2025 వరకు జరగనున్న విక్షిత్ కృషి సంకల్ప అభియాన్ను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ప్రారంభించారు. ఉత్పత్తిని పెంచడం, ఖర్చులను తగ్గించడం, కనీస ధరలను నిర్ధారించడం, విపత్తు నష్టాలను భర్తీ చేయడం, వైవిధ్యమైన పంటలను ఎంచుకోవడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఇక నాలుగవది, కన్నడ రచయిత్రికి బుకర్ ప్రైజ్. కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ 2025 గెలుచుకున్నారు. హార్ట్ ల్యాంప్ అనే చిన్న కథల సంకలనానికి గాను ఆమెను ఈ అవార్డు వరించింది. ఈ బహుమతి అందుకున్న తొలి కన్నడ రచయిత్రిగా ఆమె నిలిచారు. హార్ట్ ల్యాంప్ తో పాటు 6 చిన్న కథల సంకలనాలు, ఒక నవల, మరికొన్ని రచనలు చేశారు. ఆమె సాహితీ సేవలకు గుర్తింపుగా కర్ణాటక సాహిత్య అకాడమీ దాన చింతామణి అతిమబ్బే అవార్డులు అందుకున్నారు. ఇక ఐదవది, హెచ్ఏపీ ప్రీ మాన్సూన్ ఫ్లైట్ టెస్ట్ విజయవంతం. నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ రూపొందించిన భారతదేశ హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ ప్రోటోటైప్ సర్టిఫైడ్ ఆటోపైలట్ వ్యవస్థతో ప్రీ మాన్సూన్ ఫ్లైట్ టెస్ట్లను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది సౌరశక్తితో నడిచే మానవరహిత విమానం. దీనిని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కింద బెంగళూరులోని ఎన్ఏఎల్ అభివృద్ధి చేసింది. సరిహద్దు పాట్రోలింగ్, మారుమూల ప్రాంతాలలో నిఘా, పౌర సైనిక ఉపయోగం కోసం దీనిని రూపొందించారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ప్రధాని మోదీ ప్రారంభించిన 103 రైల్వే స్టేషన్లను ఏ పథకం కింద అభివృద్ధి చేశారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.